కలెక్షన్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10th వరకు. గత 2 ఏళ్ళుగా కలిసి ఉంటున్నాం. షల్ వి టేక్ అవర్ రిలేషన్షిప్ టు ద నెక్స్ట్ లెవెల్? విల్ యూ మ్యారీ మీ? నైస్ పెర్ఫ్యూమ్. అది విక్స్. నాకు జలుబుంది. ఓ, అదే ఎక్కడో చూసిన వాసనలో ఉంటాను. మన ఆఫీస్కి కొత్త మేనేజర్ వచ్చింది. ఓ మీరా? ఐమ్ కార్తిక్. 10 ఏళ్ల క్రితం పోయిన తాతయ్యని ఎందుకండి వాడుకోవడం? ఈసారి ఏదైనా కొత్త రీజన్ ట్రై చేయండి. హౌ కెన్ యూ బీ సో కేర్లెస్? దిస్ ఈస్ వన్ ఆఫ్ అవర్ బిగ్గెస్ట్ కాంట్రాక్ట్స్. ప్లీజ్ రివైజ్ దిస్. ఎస్ మ్యామ్. లెట్స్ గో ఫర్ డిన్నర్. డిన్నరా? ఇప్పుడా? అంటే రాత్రిపూట తినేదాన్ని డిన్నర్ అంటారు. ఏ రారా? తినడానికి ఏం బాగుంటాయి? మీరు వెజ్జా నాన్ వెజ్జా? మిమ్మల్ని తిన్నాను కదా అని నాన్ వెజిటేరియన్ అనుకోకండి. ఐఎమ్ ఏ వెజిటేరియన్. పన్నీర్ ఐటమ్స్ అంటే ఇష్టం. ఓ, పనీర్ ఐటమ్స్. What the hell? I can't believe this. ఏం జరిగింది కార్తిక్? I can't believe this. What the నీకు 2 days నుంచి ఫోన్ చేస్తున్నాను. మాట్లాడవేంటి? వాడెవడు? రాజీవ్. పేరు కాదు, వాడు ఎవడు? యుఎస్ నుంచి వచ్చాడు. అమ్మా నాన్న కలవమంటే కలుస్తున్నాను. అమ్మా నాన్న అంటే పెళ్లి చూపులా? ఏంటా సైలెన్స్? మాట్లాడు. ఇక్కడ పెళ్లి చూపులైతే మరి మన సంగతి? రోజుకి 100 సార్లు కాల్ చేస్తాం. ఆన్సర్ చేయకపోతే టెక్స్ట్ చేస్తాం. దానికి రెస్పాన్స్ లేకపోతే వాట్సాప్. ప్రతిరోజు కాఫీ, డిన్నర్, సినిమా. నాకు కొంచెం స్పేస్ ఇవ్వాలి కార్తిక్. యూర్ సఫోకేటింగ్ మీ. బట్ దట్స్ బికాజ్ ఐ లవ్ యూ. అది లవ్ కాదు, పిచ్చి. అసలు పబ్లిక్ ప్లేస్లో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదు. అందరూ ఎలా చూస్తున్నారు? ఇప్పుడే ఎలా ఉంటే ఫ్యూచర్ ఇమాజిన్ చేసుకోవాలంటే భయం వేస్తుంది. ఐ కెనాట్ టేక్ దిస్ ఎనీమోర్. నా వల్ల కాదు. అంటే శృతితో ఫ్యూచర్ ఇమాజిన్ చేసుకుంటే ఇదిగో ఇలా పాస్ట్లో తోసి వెళ్ళిపోయింది. సారీ బ్రదర్. థ్యాంక్ యూ. ప్లీజ్ డోంట్ క్రై. థ్యాంక్స్. అంటే టిష్యూస్ కూడా అయిపోయాయి. ప్లీజ్ స్టాప్. చూసారండి నన్ను ఎలా డంప్ చేసి వెళ్ళిపోయిందో. కనీసం బాయ్ కూడా చెప్పలేదు. దొంగ బిస్కెట్. ఎస్ చెప్పడానికి 2 years చెప్పించుకుని 2 secondsలో ఎండ్ చేసింది. అంటే నేను చెప్పింది కరెక్ట్. ఆ కుక్క పిల్ల మీరే. ఇది కామెడీ చేసే టైం అసలు. బిల్డప్ కోసం 100 చెప్తాం. ఓకే, మరి ఇప్పుడు నిజం చెప్పండి. ఏంటోనండి, మొదటి నుండి నా జాతకం
ఎప్పుడు లవ్లో ఫెయిల్. నేను ప్రేమించిన అమ్మాయిలు అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. ఎప్పుడు అంటే ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? లవ్ ఫెయిల్యూర్ అంటే ఎంత ఆసక్తితో చెప్తాను, మొత్తం చెప్తాను, ఆనందంగా వినండి. నేను సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు చాలా క్యూట్గా ఉన్నారే. నా అందం విషయం పక్కన పెట్టి నా ఆక్రందన వినండి. అలా అక్షర నన్ను కాదని వెళ్ళిపోయింది. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు హాయ్ కార్తిక్. హాయ్ సమీరా, ఏంటి ఇలా వచ్చావు? నీకో విషయం చెప్పాలి. అవునా, నేను నీకు విషయం చెప్పాలి. ఆహా, ఫస్ట్ నేనే చెప్తాను. సరే చెప్పు. ఇంతకాలం నీకు ఈ విషయం చెప్దాం అనుకున్నాను, కానీ ఈరోజు ఇతనెవరు? మా బావ అమెరికా నుంచి వచ్చాడు. ఓ, మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు? వెళ్ళిపోతున్నాడు కాదు, మేమే వెళ్ళిపోతున్నాం. నువ్వేదో విషయం చెప్పాలన్నావు. మ్హూ. ఏం లేదు. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ. అలా సమీరా వాళ్ళ బావకి షేక్ హ్యాండ్ ఇచ్చి నాకు హ్యాండ్ ఇచ్చింది. అవండి నా లవ్ స్టోరీస్. మీ స్టోరీస్ విన్నాక నాకు ఒక్క విషయం అర్థమైంది. ఏంటో? మీకు రెడ్ రోజెస్ వచ్చిరావు. ఓకే, జోక్స్ అపార్ట్. అమ్మాయిలు మీలాంటి అబ్బాయిని రిజెక్ట్ చేయడం చాలా నార్మల్. మీరు తన్ని బాగా సఫకేట్ చేశారు, అందుకే వెళ్ళిపోయింది. ఓకే, శృతికి ఎప్పుడూ మీరే ఫోన్, టెక్స్ట్, వాట్సాప్ చేస్తారు. బర్త్డేస్, వ్యాలంటైన్స్ డే గుర్తుపెట్టుకుని గిఫ్ట్స్ కూడా మీరే ఇస్తారు. అవును. అవును. వేరే తనకి మీ బర్త్డే కూడా గుర్తుండదు. ఏంటి డల్గా ఉన్నావు? నిన్న నా బర్త్డే. అవునా, చెప్పలేదు. అలాంటివి చెప్పరు, గుర్తుపెట్టుకుని విష్ చేయాలి. కానీ నాలాంటి కొంతమంది మర్చిపోతారు. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. హే, యు నో వాట్, వీ షుడ్ మేకప్ ఫర్ దిస్ మూవీ. కమ్ ఆన్, లెట్స్ గో ఫర్ అ మూవీ. సరే. ఓకే. Oh, that is so cute. ఎందుకు ఇది? వ్యాలంటైన్స్ డే. ఓ షిట్, మర్చిపోయాను. నన్ను మర్చిపోకు చాలు. నిన్నెలా మర్చిపోతాను? వెళ్దామా? డిన్నర్, మూవీ, డేట్స్ అన్నీ మీరే ప్లాన్ చేస్తారు. అక్కడికి ఫస్ట్ మీరే వెళ్తారు. తను లేట్గా వస్తుంది, మిమ్మల్ని వెయిట్ చేయిస్తుంది. am I రైట్? ఎక్కడా? తొందరరా. Coming. Stuck in a traffic jam. కమ్ ఫాస్ట్. Okay. అవును, చూసారా ఎలా చెప్పేశాను? మీరేమన్నా బ్రహ్మంగారు చుట్టమా? అన్నీ చూసినట్టు చెప్పేస్తున్నారు. మీలాంటి అబ్బాయిలు ఉన్నారు కాబట్టి శృతి లాంటి అమ్మాయిలు అలా డమ్ చేసి వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి, ఆ తర్వాతే ఎవరినైనా. అయినా మనల్ని కాదనుకున్న వాళ్ళ ముందే ఏడిస్తే ఎలా? నసమేళం అనుకుంటారు. నాకొద్దు, వీడి దగ్గర తీసుకోండి. మీరు బాగా తినండి. అయినా ఏడ్చే మనిషికి కావాల్సింది క్రిటిసిజం కాదు, ఓదార్పు. ఓదార్పా? ఇంకా నయం, ఓదార్పు యాత్ర చేయమనలేదు. మీకు మనసు లేదండి. కార్తీక్, వెయిటో. మేడం, ఇక్కడేం బాగుంటాయి? పనీర్ బటర్ మసాలా తీసుకురా.
Okay. Today we are going to discuss about the timelines of Project Sterling. In the month of Jan, survey and report. In the month of Feb, floor plan and field analysis. In March, foundation and construction. And in April, Karthik? Mr. Karthik? ఎస్ మ్యామ్. Please concentrate here. Yeah. In June, iterations, and in July, delivery. Any questions? Okay, thank you. కార్తిక్, మ్యామ్, ఏంటి అంత డిస్ట్రాక్టెడ్గా ఉన్నారు? కారణం మీకు తెలుసు కదండి. అయితే వర్క్ విషయంలో ఇంత కేర్లెస్గా ఉంటే ఎలా? ఏంటోనండి, లైఫ్ని వర్క్ని సెపరేట్ చేయలేకపోతున్నాను. సారీ. అది ఎస్ మ్యామ్. కార్తిక్ ఏమైంది? ఎందుకంత డిస్ట్రాక్టెడ్గా ఉంటున్నాడు? ఆ శృతి ఎపిసోడ్ అయినప్పటి నుండి చాలా డల్గా ఉంటున్నాడు మేడం. ఎవరితోనూ మాట్లాడటం లేదు, ఎవరితోనూ కలవడం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం. ఓకే. అసలు శృతి ఎందుకు వెళ్ళిపోయిందిరా? రైట్. ఈ ప్రేమకి ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం. ఆ చూపేంట్రా, నేను చెప్పింది నిజం. అరే ఒకటి అబ్జర్వ్ చేసావా, మనం ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాము, వాళ్ళే మనల్ని ఎక్కువగా బాధ పెడతారు. అయినా శృతి ఎందుకు వెళ్ళిపోయిందిరా? మళ్ళీ మొదలెట్టేసాడు వీడు. రై, నా మాట విని హ్యాపీగా పడుకోరా. మైండ్ ఫ్రీగా ఉంటుంది. రేపు కలుద్దాం. నువ్వు పోరా. పడుకోరా. లేడీస్తో పెట్టుకోవద్దురా, ముంచేస్తారు. శృతి ఎందుకు వెళ్ళిపోయావే? అమ్మాయి తన ప్రేమని కాదన్నందుకు ఒక హైదరాబాద్ యువకుడు 7వ అంతస్తు మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కథనం డీటెయిల్స్ తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి మీ అభిమాన టీవీ ఛానల్. ఈ అమ్మాయిలకి మానవత్వం ఉండదు, అబ్బాయిలకి బుద్ధి ఉండదు, టీవీ ఛానల్స్ జాలు ఉండదు. శృతి వెళ్ళిపోతున్నాడు కాదు, మేమే వెళ్ళిపోతున్నాం. I cannot take this anymore. నా వల్ల కాదు. నసమేళం అనుకుంటాను.